హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో బేసిక్గా వర్సటైల్ యాక్టర్స్ అని అంటూ ఉంటాం, కానీ వర్సటైల్ ప్రొడ్యూసర్స్ తెలుసా మీకు? అంటే జనరల్గా ఆయన తీసిన ప్రతి ఫిలిం ఏదో ఒక అవార్డు గెలుస్తూనే ఉంటుంది, అసలు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్సే చేస్తారు. సో ప్రజెంట్ మనతో పాటు రాకేష్ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన జర్నీ స్టార్ట్ అయింది ఎలా, అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా గద్దర్ అవార్డ్స్లో కూడా ఆయనకి బెస్ట్ ఫిలింది వచ్చిందనమాట. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి. హాయ్. బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా 2007లో ఇండస్ట్రీలోకి వచ్చారు, అండ్ ఫార్మా సైడ్ నుంచి ఇటు సైడ్. యా. సో అంటే జనరల్గా ఫార్మా సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ నాకు తెలిసినంతలో అటు సైడే ఉంటారు, ఇటు రావడానికి అంత ఇష్టపడరు నాకు తెలిసినంత. బట్ హౌ యూ కెన్, అంటే సినిమానే పుల్ చేస్తుంది సినిమాని అన్నట్టు. సో ఫిలిమ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చాలా. సో అలా ఇండస్ట్రీనే నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. సూపర్. అంటే మీరు ఫస్ట్ జనరల్గా ఫిలిం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఒక ఫిలిం చూసి నేను కూడా ఆ సినిమాకి ఏదో ఒకటి చేయాలని చెప్పుకుంటారు. అట్లా మీరు ఏదైనా ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారా, లేకపోతే ఆర్ఎల్స్? అంటే చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ అనేది ప్యాషన్. ఇక్కడ మనం సత్యం థియేటర్ దగ్గరే పెరిగాము, అమీర్పేట సత్యం థియేటర్ దగ్గరే. ఎవ్రీ వీక్ సినిమా చూడడము. సో నాకు యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే పూరి జగన్నాథ్ గారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కానీ డైరెక్టర్గా కానీ ఆయన మూవీస్ చాలా ఎక్కువ ఇన్స్పైరింగ్గా ఉండేటివి. సో అండ్ వినాయకుడు మూవీ చూసుకుంటే లైక్ ఇట్స్ రియల్లీ గుడ్ సార్. మేము కూడా చూసి ఎంజాయ్ చేసాం. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు అండ్ సీక్వెల్ వచ్చినాయి. సో చాలా బాగుంటాయి. లైక్ అంటే అటువంటి ఫిలిమ్స్ మళ్ళీ నాకు తెలిసిన మళ్ళీ రావు. అటువంటి ఫిలిమ్స్ లైక్ అంత బాగా ఉంటాయి అనమాట. సో హౌ యూ సెలెక్ట్ దట్ స్టోరీస్ కానీ అది? సో వినాయకుడిది పర్టికులర్గా వచ్చి ఆ నలుగురు ప్రొడ్యూసరే, వినాయకుడు కూడా ప్రొడ్యూసర్ ఆయన కూడా. సో వినాయకుడు ఆ నలుగురుకి నేను ఫస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాను ఒక డే, ఫర్ మీ టు అండర్స్టాండ్ ద ఫిలిం. అసలు ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అవన్నీ ఒక ఐడియా కోసం. సో తర్వాత ఆయనే నాకు అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఇట్లా ఎయిడ్ చేశాను అప్పట్లోనే ఆ సినిమా చూసి. సో షూటింగ్ కూడా చేస్తున్నప్పుడు బాగా ప్రాసెస్ ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడప్పుడు కుదిరినప్పుడు వెళ్ళేవాడిని, కాలేజ్లో ఉండేవాడిని అప్పుడు. సో నేను ఆయన వినాయకుడు అనే సబ్జెక్ట్ నాకు 2006 అనుకుంటా ఫస్ట్ టైం. 2006లో ఒకసారి పంపించారు ఆయన డైరెక్టర్ని. అరే ఈ కథ విన్నమ్మా, నువ్వు కూడా చాలా లావు ఉంటావు కదా. నేను 140 kgs ఉండేవాడిని అప్పుడు. ఉంటావు కదా, సో ఈ కథ విని ఒక ఫ్యాట్ బాయ్ లవ్ స్టోరీ అంట, అది ఇది అని చెప్పారు. సరే ఏదో ఎవరినో పంపించారు ఏంటి అని రిలాక్స్డ్గా ఒక కాఫీ షాప్లో కూర్చొని విన్నాను సాయి చెప్పింది. సో చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. మేబీ ఇదే సినిమానేమో మనం ఇండస్ట్రీకి, చిన్నప్పటి నుంచి మనకు కూడా ఇష్టం కదా సినిమాలు అంటే, ఇదే సినిమానేమో నన్ను ఇండస్ట్రీకి రావడానికి అన్నట్టుగా వచ్చేసాను అంతే. ఇంకా ఆయన అడిగాను, సార్ మీరు 100 రూపాయలు పెట్టండి, నేను ఒక 20 రూపాయలు పెడతాను, సో ఏదో ఒకటి చేద్దాం ఈ సినిమా. అసలు ఇది ఆపేసి వేరే సినిమా ఒకటి ఆయన మధ్యలో స్టార్ట్ చేశారనమాట, తమిళ్ శ్రీకాంత్ ప్లస్ శివాజీ గారితో. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది స్టార్ట్ అవ్వలేదు అప్పుడు. సో అంకుల్ ఇది చేద్దాం, అన్నీ రిస్కే మనకి, ఇందులో కథ చాలా ఫ్రెష్గా ఉంది. అప్పటికి హ్యాపీ డేస్ కూడా వచ్చేసింది, సాయి కూడా రెడీగా ఉన్నాడు కదా, వాళ్ళ కాస్టింగ్ ఆయన క్లియర్గా ఉన్నాడు, అది ముందరికి వెళ్దామని అది పెట్టించి చేసేటప్పటికి 2008 అయిపోయింది. సూపర్. అలా స్టార్ట్ చేశారు. దాని తర్వాత వీళ్ళ క్రియేటివ్ టీమ్ది అది సీక్వెల్ ఐడియా కూడా. సీక్వెల్స్ ఇప్పుడు కొత్త, బట్ అప్పట్లో సీక్వెల్ అనేది నాకు కూడా కొత్తే. అదేంటి సీక్వెల్ ఎలా అది ఇది అన్నట్టుగా, బట్ వీ గాట్ ఎక్సైటెడ్. సో స్టోరీ లైన్ కూడా అలా సెట్ అయింది. సో అంటే ఫస్ట్ చూసుకుంటే వినాయకుడు, తర్వాత విలేజ్లో వినాయకుడు. సో ఆ టైటిల్ అంటే లైక్ దానికి సీక్వెల్ అని చెప్పి విలేజ్లో వినాయకుడు అని పెట్టడం జరిగిందా, ఆర్ ఎల్స్? అంతే అండి. అంటే ఇప్పుడు సో వినాయకుడిలో అమ్మాయిని పడేయాలి, వారు వాట్ ఎవర్ అమ్మాయిని ఒప్పించాలి, వాళ్ళ లవ్ స్టోరీ అలా సెట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించాలి కదా, అది విలేజ్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అనే సెటప్లో క్రియేట్ చేసాం. అండ్ 2014లో వచ్చిన పాఠశాల రియల్లీ ఇట్స్ గుడ్ ఫిలిం సార్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా అది గద్దర్ అవార్డ్స్ కూడా అందులో సెలెక్ట్ అయింది బెస్ట్. సో ఎలా అనిపిస్తుంది, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గద్దర్ అవార్డ్స్ ఆ రోజు పంపిస్తే ఏంటిది అన్న కన్ఫ్యూజన్ ఉండింది. ఓకే గద్దర్ అవార్డ్స్ అనేది జరుగుతుంది, దాని గురించి ప్రెస్ మీట్లో 1-2 చూశాను, అది కానీ అదే మన సినిమాకి ఇచ్చారా అని ఆ షాక్ ఉండింది ఒక ½ an hour 1 hour. దాని తర్వాత ఓకే ఇచ్చారు అనేది అర్థమైంది. సో వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జ్యూరీ టీమ్ ఫర్ కన్సిడరింగ్ దిస్ ఫిలిం, అండ్ ఆల్సో థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే లాస్ట్ 10 years ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇది నంది అవార్డ్స్ నుంచి ఇప్పుడు ఇది గద్దర్ అవార్డ్స్ అయింది. ఈ గద్దర్ అవార్డ్స్ని అసలు ఈ ప్రాసెస్ని ఎవరు పట్టించుకోలేదు. సో వీళ్ళు వచ్చి పట్టించుకోవడమే కాకుండా
10 yearsకి కూడా ఒక ట్రిబ్యూట్ లాగా చేయడం వెరీ హ్యాపీ. అలా వాళ్ళు చేశారు కాబట్టి ఇలా మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. లేకపోతే మనం కలిసి ఉండేవాళ్ళమే కదా. ఎగ్జాక్ట్లీ, అలా వాళ్ళు చేశారు కాబట్టి అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్, ఓకే వీఆర్ థింకింగ్ రైట్ అని ఒక ఫీలింగ్. సూపర్ సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్గా లైక్ మీరు అంటే మీ దగ్గరికి ఒక స్క్రిప్ట్ రావాలి లేదా మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్గా చూసే పాయింట్స్ ఏంటి? అంటే మనం నాకు నేను తీసే సినిమాల్లో నాకు స్టార్ లేడు. స్టార్ ఉంటే కొంచెం ఒక 20-30% డిఫరెంట్గా ఉంటుంది అప్రోచ్ అనేది. కాంటెంట్ అన్నిటికీ కావాలి, స్టార్ ఉంటే కొద్దిగా వేరేలాగా ఉంటుంది, దానికి కమర్షియల్ మీటర్ సెటప్. ఇవి కాంటెంటే స్టార్ కాబట్టి నాకు కథ ఎవరైనా చెప్పినప్పుడు ఒక 5-10 మినిట్స్లో ఎగ్జైటింగ్ పాయింట్ ఉండాలి కదా దాంట్లో. ఆ 5-10 మినిట్స్లో ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటే దెన్ అక్కడి నుంచి ఐ కెన్ టేక్ నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు మనకి పిచ్ డెక్స్ అంటున్నారు ఇప్పుడు ఉన్న ట్రెండ్కి. సో ఇప్పుడు పిచ్ డెక్ ఒకరికి పంపించామనుకోండి 5 మినిట్స్లో వాటెవర్ అది చదవడానికి ఒక 3 to 5 minutes పడుతుంది డిపెండింగ్ ఆన్ ది సైజ్. ఆ 3 మినిట్స్లో ఎగ్జైట్ కాలేకపోతే మేబీ అది గొప్ప స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నేను చూసే పద్ధతిలో ఆ టైంలో అరే ఇది ఒక బాగుంది, ఇది ఒక ఫ్రెష్ పాయింట్ ఉంది దీంట్లో అనే ఫీలింగ్ రావాలి. సూపర్ సార్. మీరు ఇప్పుడు అంటే 2007లోకి మీకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడున్న ఇండస్ట్రీకి లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఎవ్రీ సెక్టర్లో వీ హెవ్ సీన్ డిఫరెన్స్ అండి. సో ఎందుకంటే అప్పుడు అసలు వెబ్సైట్ కూడా హార్డ్లీ ఉండేటివి. అవును. జస్ట్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రెస్ మీటే జరిగింది అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం వచ్చేసి న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉండేటివి. అప్పుడప్పుడే న్యూస్ ఛానల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి న్యూస్ ఛానల్స్, పేపర్ వాళ్ళు పాపం చాలామంది ఉండేవాళ్ళు. అప్పట్లో 15-20 people పేపర్ వాళ్ళు వచ్చేవాళ్ళు వినాయకుడు స్టార్ట్ అయినప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు. సో అసలు డిజిటల్ అనేదే లేదు. నేను పాఠశాలకు మార్కెటింగ్ చేసినప్పుడు కూడా డిజిటల్కి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 1 lakh బడ్జెట్ పెట్టాలంటే ఎందుకు అని అడిగాను అనమాట. సిలిమాంగ్స్ వాళ్ళు చేశారు అది. సో ఎందుకు డిజిటల్కి బడ్జెట్ అని అడిగేవాడిని, బికాస్ అసలు డిజిటల్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదు మనకి ఇంకా. సో అలా ఇప్పుడు చూడండి బడ్జెట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు పబ్లిసిటీకి పెడితే డిజిటల్కే మేజర్ పెడుతున్నారు. సో అలా సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూశాను. నెక్స్ట్ ఇప్పుడు అప్పట్లో కోడాక్ ఫిలిమ్స్ అవన్నీ ఉండేటివి, ఫిలిమ్స్ పై హార్డ్ డ్రైవ్స్ అయిపోయినాయి. ఇప్పుడు హార్డ్ డ్రైవ్స్ నుంచి ఒకప్పుడు మేము హార్డ్ డ్రైవ్స్ కొని మెయింటైన్ చేసేది, ఇప్పుడు మేము కొనక్కర్లేదు, డేటా బ్యాంక్స్ వచ్చేసినాయి. వాళ్ళే హార్డ్ డ్రైవ్స్ కొంటారు, వాళ్ళే మేనేజ్ చేసిస్తారు. సో అలా ఎవ్రీ సెగ్మెంట్లో వీ హెవ్ సీన్ సో మచ్ ఆఫ్ ట్రాన్సిషన్. థియేటర్స్ కూడా ప్రింట్లు మోసుకొని వెళ్ళేవాళ్ళం, ల్యాబ్ క్లియరెన్స్ అనేది ఉండేది ఒకటి. ప్రింట్లన్నీ నాకు ఇంకా బాగా గుర్తుంది, విలేజ్లో వినాయకుడిది మేము ఒక ప్రీమియర్ చేస్తే అది పీవీఆర్కి పంపించాల్సి ప్రింట్ నా కార్లోనే ఉండిపోయింది. రాత్రి పొద్దున్నే లేచి 11 o'clock షో అంటే 10 o'clockకి నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను, బికాజ్ ముందు రోజు రాత్రి లేట్ అయిపోయింది, నా కార్లో పెట్టేశారు ప్రింట్. సో అలా ఉండేది అప్పట్లో, ప్రింట్స్ అలా పంపించేవాళ్ళము. సో ఇప్పుడు టెక్నాలజీ ఫుల్ చేంజ్ అయిపోయి అంతా సూపర్ శాటిలైట్ అయిపోయింది. సార్ అప్పట్లో ఉన్న రివ్యూస్కి ఇప్పుడు ప్రెజెంట్ రివ్యూస్ అంటే చూసుకుంటే చాలా చేంజ్ వచ్చింది రివ్యూస్కి, రివ్యూ సిస్టమ్. రివ్యూ బట్టి ఇప్పుడు సినిమా చూస్తున్నారు బేసిక్గా. సో దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? నేను స్టార్ట్ చేసేటప్పటికి అప్పటికే రివ్యూస్ వచ్చేసాయి మనకు, వెబ్సైట్ రివ్యూస్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అప్పట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండేది, అంటే కొత్త కాబట్టి రివ్యూ అనేది కొత్త కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ ఉండేది. నేనేమంటానంటే ఇప్పుడు కంటే అప్పుడే ఎక్కువ ఫోకస్ ఉండేది అని నేను అంటాను. ఇంకా రివ్యూ మీద సినిమా జనాలకి వెళ్ళరు అనేది డిబేట్ ఒకటి ఉంటుంది కదా, దానికి అప్పుడే ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఉండేది అనేది ఒక పర్స్పెక్టివ్ నాది. ఇప్పుడు కూడా ఉంది, లేదని కాదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ యూట్యూబ్ రివ్యూవర్స్ అవన్నీ వచ్చాయి, కానీ బట్ మనం కాంటెంట్ బాగుంటే చూస్తారు అంతే. ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉండదని నేను అనను. బట్ కాంటెంట్ బాగున్నప్పుడు ఇదే రివ్యూవర్స్ పాజిటివ్ కూడా ఇస్తారు కదా వాళ్ళే. అండ్ ఇప్పుడు కాంటెంట్ విషయానికి వస్తే లైక్ అంటే ఒక కాంటెంట్ జనాలకి రీచ్ అవ్వాలి, జనాలకి తగ్గ కాంటెంట్. ఇప్పుడు ప్రెజెంట్ కమర్షియల్ తీసుకున్న ఎగ్జాంపుల్, కమర్షియల్ అంటే జనాలు ఎంగేజ్ అవుతారు, చూస్తారు. అదేది ఒక నార్మల్ కూల్ ఫిల్మ్ అట్లా తీసుకుంటే త్వరగా రారు. చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్సెస్ వస్తాయి. సో దానికి ఎందుకు ఆ డిఫరెన్స్? త్వరగా అంటే ముందు మనకి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే ఉండేదండి 20 years బ్యాక్. సో ఇప్పుడు లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఫర్ పీపుల్. ఇప్పుడు ఎందుకు వెబ్ సిరీస్లే ఉన్నాయి, ఐపీఎల్ ఉన్నాయి, అవుట్ గోయింగ్ కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు అర్బన్ సిటీస్లో లైవ్ బ్యాండ్ కల్చర్స్ ఉన్నాయి. ఐమ్ జస్ట్ టాకింగ్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు పర్స్పెక్టివ్ ఆర్ తెలుగు పీపుల్ పర్స్పెక్టివ్లో చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్. ముందు కాఫీ షాప్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ముందు ఫ్యామిలీ డిన్నర్స్ ఇంత వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు పంజాగుట్టలో ఒక రెస్టారెంట్ ఉండేది, అదే వెళ్ళేవాళ్ళం. ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎవరున్నా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్
ఆప్షన్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో అలాంటి టఫ్ టైంలో ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలి అంటే మన కాంటెంట్లో దమ్ము ఉండాలి, అంతే. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక పెద్ద సినిమా చిన్న సినిమా తీసుకుందాం సార్ డిఫరెన్స్. పెద్ద సినిమాకి వచ్చినంత మంది ఆడియన్స్ చిన్న సినిమాకి రావట్లేదు, ఇది టాప్. ఆబ్వియస్లీ కదండి, అది పెద్ద సినిమాకి స్టార్ వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా స్టార్ ఉన్నాడు అనుకోండి, 10 ఏళ్ళ క్రితం ఆయన సినిమా కూడా అన్ని కలెక్షన్స్ లేవు కదా, ఆయన కూడా అప్పుడు చిన్న సినిమా స్టారే కదా. సో గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి ఆయన స్టార్ వరకు వెళ్ళాడు. సో ఇందులో కాంటెంట్ అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. సో దాని రేంజ్ బట్టి దానికే వస్తారు కదా ఆబ్వియస్లీ. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే జనరల్గా లైక్ ఓటీటీస్ కిల్ చేస్తున్నాయి, ఓటీటీస్ రావడం వల్ల ఎక్కువ థియేటర్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉంటుందండి 100%. అది ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అదే చెప్తున్నా కదా, దాంట్లో కూడా థియేటర్కి రావాలంటే బెస్ట్ కాంటెంట్ ఇవ్వాలి. సో ముందు యావరేజ్ కాంటెంట్ ఉన్నా చూసేసేవాళ్ళు జనాలు. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ యావరేజ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్. యావరేజ్ అనే వర్డ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్షనరీలోంచి వెళ్ళిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్ లాంగ్వేజ్లో. థియేటర్ అనే సెటప్లో యావరేజ్ అనే వర్డ్ లేదు ఇప్పుడు. బెస్ట్ ఆర్ గుడ్, బెస్ట్ ఉంటేనే వెళ్తుంది. అండ్ మార్కెటింగ్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఓకే, అంటే ఇప్పుడు ఒక గుడ్ కాంటెంట్కి ఇప్పుడు శుభం ఎగ్జాంపుల్, సమంత గారు లాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్లీ దాని వైడ్ రీచ్ కానీ దాని పొజిషనింగ్ కంప్లీట్లీ మారిపోతుంది కదా. అది డెఫినెట్లీ ఆడియన్స్ పూల్కి హెల్ప్ అవుతుంది. అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలంటే ఫస్ట్ జనాలు రావాల్సి చూడాలి కదా, 100 మంది చూడాలి కదా ఫస్ట్. ఆ 100 మంది చూడాలి అంటే డెఫినెట్లీ మనకి ఎండార్సింగ్ ఫ్రమ్ స్టార్స్ ఆర్ దట్ విల్ హెల్ప్. ఇప్పుడు కోట్ లాంటి సినిమా ఉంది, నానిగారు చేశారు కాబట్టి డెఫినెట్లీ దాని పొజిషనింగ్ మారిపోయింది. దట్ ఈస్ ఎ గుడ్ కాంటెంట్. ఇప్పుడు అది నేను చేస్తే దానికి అంత రీచ్ రాదు, దట్స్ ది రియాలిటీ. ఓకే, మేబీ కోటే నేనే చేస్తున్నానంటే అంత రీచ్ డెఫినెట్లీ రాదు కదా. ఎందుకంటారు అట్లా? అదే అంటున్నా, ఎండోర్స్మెంట్ ఉంది కదా, ఒక బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఉన్నప్పుడు స్టార్ చెప్పడం వేరు, నేను చెప్పడం వేరు కదా. బట్ కంటెంట్ ఈజ్ రియల్గా ఒకటే కదా, కంటెంట్ ఒకటే. అదే అంటున్నా, కంటెంట్ ఒకటే అంటే సరే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. స్మోకింగ్ కిల్స్, తాగండి సిగరెట్ అని నేను చెప్తా, ఒక రజనీకాంత్ గారు చెప్పారు, నేను చెప్పింది ఎవడింటాడు? సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, నేను చెప్పింది ఎవడు ఇండు కదా, ఆయన చెప్తే వింటారు కదా. సో సేమ్ వే. సో ఇప్పుడు పాఠశాల విషయానికి వస్తే, పాఠశాల రియల్లీ గుడ్ ఫిలిం. అసలు మేము ఆ టైంలో చూసినప్పుడు ఐఎమ్ లైక్, నేను 10th క్లాస్ ఆ టైంలో ఐ కెన్ అండర్స్టాండ్. నేను చూసి నేను చాలా అంటే లైక్ ఆ ఫ్రెండ్షిప్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా అది అవార్డు గెలిచింది. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు అయితే పాఠశాల గెలుస్తుంది? సో అవార్డ్ అనేది ఆబ్వియస్లీ ఒక ఏమంటారు, మనకు డ్రీమ్లో ఒక చిన్న ఆశ ఉంటుంది అంటారు కదా, అలా డెఫినెట్లీ ఇది కాంటెంట్ ఫిలిం, దీనికి ఒక మంచి రికగ్నిషన్ రావాలి అని ఉంటుంది. సో దీనికి ఫస్ట్ ఐఫా సౌత్ అవార్డ్స్ కూడా ఇది ఫస్ట్ నామినేట్ అయింది యాక్చువల్లీ. అప్పట్లో కూడా ఐ వాజ్ సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే బాహుబలి, శ్రీమంతుడు, ఇది మన పాఠశాల అలాంటి పేర్ల మధ్యలో ఈ సినిమా పెట్టారు అప్పుడు. సో ఏంటి అని అడిగాను, మీ క్రైటీరియా ఏంటని అడిగితే వాళ్ళ జ్యూరీలో ఉన్న 6 అందరికీ ఇలాంటి కథలు ఒకరు ఉన్నాయి. అంటే ఏంటి, కెరియర్ ఒకటి అనుకున్నాము, ఒకటి చేస్తున్నాము, అలా ఎవ్రీబడి గాట్ రిలేటెడ్ టు దేర్ స్టోరీస్. సో ఆ హ్యూమన్ ఎమోషన్స్ తోటి రిలేటెడ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ డిజర్వ్స్ అన్ అవార్డ్ అనే ఫీలింగ్. అప్పుడే అనుకున్నారు మీరు ఏమన్నా, ఓకే ఇది డిజర్వ్ అవుతుంది దీనికి అని చెప్పి? యా డెఫినెట్లీ, అదే అంటున్నాను కదా, ఉంటుంది మనకి. కాకపోతే ఇంత చిన్న సినిమాకి ఇస్తారా ఇవ్వరా, బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత రావటం ఇట్స్ ఎ సర్ప్రైజ్ థింగ్ ఫర్ మీ. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, మర్చిపోతాం కదా మనం కూడా. 10 years అయిపోయిన సినిమా, విల్ మూవ్ ఆన్ డెఫినెట్లీ. సూపర్ సార్. అండ్ దాని తర్వాత తీసుకున్న ఫిలిమ్స్ చూస్తే డియర్ నాన్న కానీ, లేకపోతే ఈ సుందరకాండ, ఇవి లైక్ చాలా ఒక కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా మీరు అంటే మూవీలో కానీ స్క్రిప్ట్లో కానీ మీరు ఏం చూస్తారు? అంటే అంత దమ్మే ఉంది స్క్రిప్ట్లో అన్నట్టుగా మీరు ఏం చూస్తారు? అది ఇంతకుముందు చెప్పినట్టే, ఆ చెప్పిన 5 minutesలో నాకు ఎక్కడ ఎగ్జైట్ అవుతున్నాను, ఎక్కడ రూట్ అవుతున్నాను క్యారెక్టర్కి అని. సో మీరు పాఠశాలనే చూసారనుకోండి, 5 different క్యారెక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక అదే మన క్యాప్షన్ కూడా అదే కదా, 5,000 kilometers 5 weeks అండ్ జర్నీ అని. సో ఒక ఫ్రెండ్స్ 5 ఏళ్ళు కాలేజ్లో చదువుకుంటే వాళ్ళకి తెలియంది 5 వారాలు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి 5 ఏళ్లలో తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసింది. అక్కడ అందులోనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంది కదా. అలా ఐ నీడ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్. అది రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏం ఫ్రెష్ కనపడుతుంది. ఇప్పుడు మీరు డియర్ నానా అన్నారు. డియర్ నానాలో ఏంటి, అదే ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాపులు ఒక్కరోజు మూసేస్తే ఏంటి. సో యాక్చువల్లీ డియర్ నానా చిన్న ఫిల్మ్ అయినా నేనే రాసాను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అవి. సో
అది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి రాసిన స్క్రిప్ట్ అది. సూపర్ సూపర్ సార్. అండ్ ఇంకోటి వినాయకుడు పాఠశాల రిలీజ్ టైంలో సమ్ కాన్సిక్వెన్సెస్ థియేటర్కల్ రిలీజ్ టైంలో యా యాక్చువల్లీ అప్పుడు మాకు నేచర్ సపోర్ట్ చేయలేదని చెప్పాలి. సో మీకు విలేజ్లో వినాయకుడి టైంలో సినిమా బాగుంది. సో వినాయకుడికి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది, బాగా ఆడింది. సో దాది విలేజ్లో వినాయకుడు ఓపెనింగ్స్కి కొంచెం హెల్ప్ చేసింది మాకు. కానీ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి అప్పుడు. సో కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక 3-4 వీక్స్ మొత్తం అన్నీ ఏమంటారు ఒక క్రాస్ రోడ్స్లో ఆగిపోతాం కదా అందరం. సో దానివల్ల కొంచెం కొంచెం కలెక్షన్స్ డిస్టర్బ్ అయింది. సో మీడియా విజిబిలిటీ ఉండదు. సో అప్పుడు టీవీ ఛానల్స్ వర్ ఎట్ పీక్ 2009లో అప్పుడప్పుడే. సో ఏముంటుంది మామూలుగా సినిమా బాగున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ పెట్టినట్టు అక్కడ ఒక ఇంటర్వ్యూ పెట్టిద్దామంటే జనాలు అక్కడ ఫ్లడ్స్లో కష్టపడుతుంటే నా టీవీ ఇంటర్వ్యూ పెట్టించలేము, పెట్టినా ఎవరు చూడరు. సో అలా సేమ్ సినారియో ఫర్ పాఠశాల ఆల్సో. పాఠశాల ఇంకా చిన్న సినిమాకి అప్పుడు హుదూద్ వచ్చింది. ఆ రావడం వల్ల వైజాగ్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా చాలా 2 రోజులు థియేటర్లు మూసారు. వాళ్ళు మెల్లిగా థియేటర్లు ఓపెన్ చేసే టైంకి సినిమా అంటే పిక్ టేక్ ఆఫ్ కష్టం కదా మళ్ళీ తర్వాత అలా. సార్ అండ్ ఇంకొకటి చూసుకుంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఒక ఫిలిం అనుకున్న బడ్జెట్ కన్నా హెవీ అయింది. సో దాన్ని ఓవర్కమ్ చేసి హౌ యూ కెన్ ఎట్లా వస్తారు అంటే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది అంటే మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని? అనుకున్న బడ్జెట్ అంటే ఎలా ఉంటుందంటే మనకి బడ్జెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ పేపర్ మీద తెలిసిపోతుంది బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ వేరీ చేస్తుంది. అగైన్ పేపర్ మీద నుంచి మనం ఫిజికల్గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ ద కీ థింగ్. ఆ నెంబర్ ఆఫ్ డేస్లోనే అన్నీ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం, ఆయన రోజుకి 5 లక్షలు అడిగారు, 4 రోజులు చేయాలి ఆయనతో అనుకోండి. నువ్వు 3 రోజుల్లో చేసినప్పుడు ఆయన 5 లక్షలే కాదు, ఆ ప్రొడక్షన్ కాస్ట్ కూడా మిగిలిపోతుంది కదా ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్. సో అలా ఒక బడ్జెట్ వెళ్ళిన తర్వాత మిడ్ పాయింట్ వెళ్ళిన తర్వాత ఎక్కువ అవుతుంది అన్నప్పుడు డైరెక్టర్తో కూర్చొని ఎక్కడ ఖర్చు చేస్తాము, ఎంత బెటర్గా చెప్పగలుగుతాం మనకున్న బడ్జెట్లో అనేదే ప్లాన్. సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్న స్థాయిలో మూవీ రీచ్ అవ్వలేదు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. రీచ్ అవ్వనప్పుడు మనం పెట్టిన బడ్జెట్ మనకి వెనక్కి రాదన్న ఒక పాయింట్ ఉంటుంది. అటువంటి టైంలో హౌ యూ కెన్ ఓవర్కమ్ దాన్ని? సో ఓవర్కమ్ అంటే యూ హ్యావ్ టు బేర్ దట్ అంతే. ఇప్పుడు పాఠశాలనే ఉంది మీరు అన్నట్టు హుద్కి రాలేదు. బట్ లక్కీలీ ఏమైందంటే అప్పుడు మా టీవీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తోటి ఇప్పుడు ఎలా అయితే ఓటీటీలో ఇప్పుడు పేపర్ వ్యూ ఉందో అప్పుడు శాటిలైట్లోనే పేపర్ వ్యూ మోడల్ లాగా ఒక 3 సినిమాలకి ట్రై చేశారు. అప్పుడు చందమామ కథలు, మన సినిమా, ప్రేమ ఇష్ కాదల్, ఈ 3 మూవీస్కి వాళ్ళు ట్రై చేశారు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన 21 డేస్కి వేసేసాం థియేటర్ మా టీవీలో. వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రెవెన్యూ వచ్చింది అనుకోండి అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్ స్పాన్సర్స్ వస్తారు కదా, అందులో 5 lakhs వాళ్ళకి 5 lakhs మనకి. అలా ఆ మోడల్ పెట్టినందుకు కొంచెం హెల్ప్ అయింది రెవెన్యూ మాకు. యూట్యూబ్లో కూడా 1 monthలోనే వేసేసాము. సో యూట్యూబ్ రెవెన్యూ వాజ్ వెరీ గుడ్ ఎట్ దట్ టైం, స్టార్టింగ్ టైంలో. కాబట్టి లక్కీలీ ఆ నవంబర్ డిసెంబర్లో స్పెండింగ్ సీజన్ కాబట్టి యాడ్ రెవెన్యూ కూడా బాగా వచ్చింది. అంతే, ఇంకా మనం ఎక్కడి నుంచి దాన్ని కాంపెన్సేట్ చేస్తాం అనేది ఎత్తుక్కోవాలి అంతే. సార్ మిమ్మల్ని ప్రొడ్యూసర్గా ఇన్స్పైర్ చేసింది ఎవరు సార్? ప్రొడ్యూసర్గా స్పెసిఫిక్గా ఏం లేదు కానీ బట్ ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఆల్వేస్ టఫ్ టైమ్స్ ఉంటాయి. ఆ టఫ్ టైమ్స్ అవన్నీ ఏంటంటే నేను దిల్ రాజు గారి జర్నీ చదివాను 2008లో. అది కొంచెం ఇన్స్పిరేషన్ ఆల్వేస్, బికాజ్ ఆయన పడ్డారు లేచారు. ఎస్పెషల్లీ ఆ సినిమా ఆయన ఏంటది మన మాధవన్ గారి సినిమా అమృత ఉంది కదా, అది ఆయనే ప్రొడ్యూస్ చేశారు తెలుగులో. వాష్అవుట్ వాళ్ళకి అది. బట్ మనం ఈరోజు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం, టీవీలో వస్తే చూస్తాం. సో కొన్నిసార్లు పేరు వస్తుంది కానీ డబ్బు రాదు, ఇంకా డబ్బు కూడా చాలా పోతుంది. సో వాళ్ళు ఎంతో తట్టుకొని ఉంటారు, వాళ్ళ ముందు మనం ఎంత అనే ఒక ఇన్స్పిరేషన్ అంతే. సార్ మీరు ఫస్ట్ మూవీ టికెట్ ఎంత పెట్టి కొన్నారు? ఎప్పుడు అంటే చూసిన సినిమా ఏంటి? ఫస్ట్ నాకు ఐ స్టిల్ రిమెంబర్ బొబ్బిల్ రాజా అండి, 4 rupees పెట్టుకున్నాం అప్పుడు. అప్పుడున్న టికెట్ రేట్స్ ఇప్పుడు అసలు సంబంధం లేదు, అసలు చాలా డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. బొబ్బిల్ రాజా కూడా ఎందుకు తీసుకెళ్లారంటే మా మదర్ పిల్లోడిని చూపిస్తే ఇంకో 2 టికెట్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆవిడికి 2, మా పిల్లోడికి ఇంకో 2, 4 టికెట్లు వస్తే అందరం సినిమాకి వెళ్ళొచ్చని స్కూల్ నుంచి రాగానే పట్టుకొని వెళ్ళిపోయారు సాటర్డే మధ్యాహ్నం. ఎందుకంటే సాటర్డేకి అప్పటికి టాక్ వచ్చేసింది సినిమా అని. అప్పట్లో సినిమాలు ఎలా ఉండేదంటే నాకు ఇంకా బాగా గుర్తుంది, శుభలగ్నం అనే సినిమా. అప్పుడు నేను యంగ్ స్కూల్లోనే ఉన్నాను అప్పుడు ఇంకా. సో మా అత్త ఊరు నుంచి వస్తే మా మమ్మీ ఆ సినిమాకి వెళ్ళొచ్చేది. ఏంటి, మా స్కూల్ పంపిస్తే టిపికల్ హౌస్ వైఫ్ సినారియో ఏంటి, వాళ్ళకి వెళ్ళిపోయాక మ్యాట్నీ షో ఆర్ మార్నింగ్ షో, పిల్లలు ఇంటికి వచ్చేవరకు టైం ఉండేది వాళ్ళకి.
సో వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకుంటే థియేటర్కి వెళ్ళిపోయి సినిమా చూసేవాళ్ళు, ఏ సినిమాకి వెళ్తున్నా వాళ్ళకి థియేటర్కి వెళ్ళే వరకు కూడా తెలియదు. అప్పుడున్న కమ్యూనికేషన్లో వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్? ఓన్లీ పేపర్. మేజర్లీ టీవీ వాజ్ ఆల్సో నాట్ దెర్ ఇన్ ఎవ్రీ హౌస్. సో పేపర్, టీవీ ఉన్నా కూడా అన్ని ఏమంటారు పోస్టర్స్ బయట. నేను అనేది హౌస్ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. పేపర్ అందరూ చదువుకున్న లేడీస్ కూడా ఉండరు. సో అలా చదువుకున్న లేడీస్ అన్న పేపర్ ఏం చదవరు. సరే మనం సినిమాకి వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉండేది అప్పట్లో సినిమా. ఆమె శుభలగ్నం చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఏంటి ఎవరు మొగుడు నమ్మేసుకుంటారా అని అనేది నాకు ఇంకా నా మైండ్లో తిరుగుతుంది. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే సినిమాలు అట్లా చూసేవాళ్ళు అప్పట్లో. అండ్ అప్పట్లో సినిమాలు చూసుకుంటే లైక్ ఒక 50 days అని 100 days సెలబ్రేషన్. అంటే మనకి టీవీ సీరియల్స్ లేవు కదా. టీవీ శాటిలైట్ హ్యాస్ చేంజ్ ది కంప్లీట్. నీకు మనకు శాటిలైట్ చేంజ్ అయినప్పుడే యూత్ని టార్గెట్ చేసి లవ్ స్టోరీస్ రావడం స్టార్ట్ అయినాయి. అవును. ఓవరాల్గా నువ్వు నేను అవ్వచ్చు, చిత్రం అవ్వచ్చు, అలాంటి జానర్ ఆఫ్ ఫిల్మ్స్. శాటిలైట్ మారినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కాదు యూత్ ఆడియన్స్కి ఎక్కువ వస్తున్నారు థియేటర్కి. ఆనందం ఇలాంటివన్నీ ఏంటి అంటే చదువుకున్న పిల్లలు కూడా స్లోగా స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ స్లోగా ఎక్కువ అయిపోయినాయి. ఓవరాల్ సినారియోలో అప్పుడు యూత్ రావడం స్టార్ట్ చేశారు. అండ్ అదే సార్ అప్పట్లో ఏంటంటే ఎక్కువ 100 days ఇట్లా సెలబ్రేషన్ చేసి, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కట్ చేసి ఒక 1 month మహా అయితే దాని తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ అప్పుడు అంత డిఫరెన్స్ ఇప్పటికే డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ టీవీ సీరియల్స్ వల్ల ఎక్కువ అంటారా ఆర్ఎల్స్ లేకపోతే ఏంటి? అదే చెప్తున్నాను కదా, మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఫస్ట్ శాటిలైట్, నెక్స్ట్ టీవీ, తర్వాత ఇప్పుడు ఓటీటీ. ఇప్పుడు ఓటీటీ అయిపోయింది, మొబైల్లోనే మనకి మైక్రో సిరీస్లు వస్తున్నాయి ఇప్పుడు. దట్ 1 minute మైక్రో డ్రామాస్. సో ఇంత ఎవాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్లీ తగ్గిపోతుంది కదా. అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్సో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా అప్పుడు 100 theatres రిలీజ్ అవుతుంది, ఇప్పుడు 1000 theatres అవుతుంది కదా. మా ఊర్లోకి వెళ్ళినప్పుడు 1 year పట్టేది ఆ సినిమా చూస్తే. దానికి స్టిల్ రిమెంబర్ మాతృదేవోభవ అలాంటి సినిమాలన్నీ ఇక్కడ రిలీజ్ అయిన 1 yearకి మళ్ళీ 100 kilometers మా ఊరు ఇక్కడ నుంచి. కానీ అక్కడ 8-9 months తర్వాత వచ్చేది. సో అక్కడ వస్తే కూడా 45 days ఆడేవి అక్కడ. ఆ 30 days ఇంకా అదే సినిమా, మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, ఇంకా వేరే సినిమా ఉండదు. ఇప్పుడు అంటే అసలు థియేటర్స్ కూడా దొరకట్లేదు ఇప్పుడు ఒక సినిమాకి అని. ఒక చిన్న సినిమాలు పెద్ద సినిమా రెండు ఒకే టైంలో రిలీజ్ అవుతుంది. చిన్న సినిమాకి థియేటర్స్ దొరకట్లేదు. ఆబ్వియస్లీ 52 Friday కదా ఉన్నవి, 52 Fridays కాబట్టి అది ఎలాగో వస్తుంది. లేనప్పుడేమో ఏమి ఉండనట్టు అనిపిస్తుంది, ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ ఎలాగో ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు సుందరకాండ నెక్స్ట్ రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది సార్ సినిమా? సుందరకాండ ఏంటంటే రోహిత్ గారికి మనందరినీ సోలో సినిమా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అయినది. అప్పట్లో సోలోలో రోహిత్ గారిని ఎలా చూసి ఎంజాయ్ చేశారో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా సుందరకాండ సేమ్ ఫీల్ క్రియేట్ చేస్తారు. 10 years ఓల్డర్ క్యారెక్టర్ అప్పటికి ఇప్పటికి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్. శ్రీదేవి గారిని సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఈ ఫిలింతో స్టార్ట్ చేయబోతున్నారు. అవునండి. సో ఎలా ఉండబోతుంది శ్రీదేవి గారి క్యారెక్టర్? అది మీరు సినిమా చూసాకే చెప్పాలి. ఇంకా మేము సినిమా రోహిత్ గారి తర్వాత మేము ఆబ్వియస్లీ రోహిత్ గారు ఫస్ట్, దాని తర్వాత సెలెక్ట్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఆవిడే. ఒక కథ అనుకోగానే ఆవిడే అని ఫిక్స్ అయిపోయాము. అది అగైన్ సెకండ్ ఇన్నింగ్స్ యాజ్ ఎ హీరోయిన్ మళ్ళీ. అదే అండి, రియల్లీ ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. మేము కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్లో, ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాం. సో ఎప్పుడు అప్డేట్ ఉంటుందో ఏమైనా మాకేం చెప్తారా? అంతే అండి, నెక్స్ట్ 2 monthsలో రోహిత్ గారు కూడా మొన్న ఇంటర్వ్యూస్లో అదే చెప్పారు, June Julyలో రిలీజ్ చేస్తామని. అంతే అండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ విత్ రాకేష్ గారు. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.